కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి పునాది లాంటిదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బడ్జెట్పై చర్చల్లో భాగంగా స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేరు పిలవడంతో ఎమ్మెల్యే వాసు చర్చలో పాల్గొంటూ తన స్పందన తెలియజేశారు. గతంలో 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనను గాడిన పెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు దోహదం చేసే బలమైన అడుగులా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ భర్తీ బడ్జెట్లో ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చేశారని అన్నారు. ఒక ప్రక్క అభివృద్ధి, మరో ప్రక్క సంక్షేమంతో సమతుల్యంలో ఈ బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో రాష్ట్రం బాగుపడాలంటే విద్య, వైద్యం, సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యకు 32,308 కోట్లు, బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, ఆరోగ్యానికి 19,306 కోట్లను కేటాయించారని ఆయన వివరించారు. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గల తేడా ఆర్థిక క్రమశిక్షణ అని ఆయన స్పష్టం చేశారు. గత బడ్జెట్తో పోలిస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ 6.05% తగ్గడం శుభసూచకమని ఎమ్మెల్యే వాసు అన్నారు. రెవెన్యూ పెరగడం కూడా గొప్ప పరిణామంగా ఆయన పేర్కొన్నారు. అప్పులను తగ్గించి ఆస్తులను సృష్టించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే వాసు సంతోషం వ్యక్తం చేశారు. క్యాపిటల్ వ్యయం కూడా 19.84% పెరగడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 కోసం 10 లక్ష్యాలను నిర్దేశించుకున్న నేపథ్యంలో అమరావతికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమని అన్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, ఇప్పుడు రాజధానిపై దృష్టి పెట్టడం వలన ప్రపంచంలో చాలా దేశాలు గర్విస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు హయాంలోనే అమరావతికి మంచి రూపురేఖలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ 1995లో ఆంధ్రప్రదేశ్కి రావడానికి, ఇప్పుడు మళ్లీ రావడానికి విజనరీ సీఎం చంద్రబాబు కారణమని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇలాంటి ప్రముఖులు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడేవారని, పైగా ఇక్కడ నుంచి పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పారిపోయే పరిస్థితి కల్పించారని ఆయన అన్నారు. అరుదైన ఖనిజాల అభివృద్ధి, హైస్పీడ్ రైల్ కారిడార్లు, పరిశ్రమల విస్తరణ, పర్యాటక రంగానికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్కి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందనలు తెలిపారు. అంటే దీర్ఘకాలిక ఆస్తులు కొనుగోలు చేయడానికి, మెరుగుపరచడానికి లేదా విస్తరించడానికి చేసే పెద్ద ఎత్తున పెట్టుబడి, ఇది వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే ఒక పర్యాయ వన్ టైం ఖర్చు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 19.84% పెరగడం అన్నది ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 కోసం 10 మార్గసూత్రాలను కూడా మనం పెట్టుకున్నాం. చాలా కీలకమైన చర్చించుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే అమరావతికి 6,000 కోట్లు కేటాయించడం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు చూడండి, రాజధాని లేని రాష్ట్రం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు కూడా గర్విస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉందని. ఈరోజు అమరావతి రాజధాని అన్నది సెల్ఫ్ సస్టైనబుల్ గా రాబోతా ఉంది అధ్యక్ష. తప్పకుండా బాబు గారు ఒక నాయకత్వంలో ఇది రూపాంతరం చెందుతుందని దృఢ విశ్వాసం అయితే ఉంది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధానితో పాటు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఉదాహరణ భోగాపురం ఎయిర్పోర్ట్ కి 155 crores, మచిలీపట్నం పోర్ట్ అండ్ ఫిషింగ్ హార్బర్ కి 150 crores, రామాయపట్నం పోర్ట్ కి 100 crores, బావనపాడు పోర్ట్ కి 100 crores. అలాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గత 5 సంవత్సరాలకి నిరాదరణకి అయిన ఆదరణ పథకానికి ఈ రోజున ఆదరణ కల్పిస్తూ 1000 కోట్లు కేటాయించడం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, అంటే ఒక పక్కన సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. విద్యారంగం అధ్యక్ష, గతంలో నాడు నేడు మనం చూసాం. పిల్లల బ్యాగులు మొదలుకొని, బుక్స్లు మొదలుకొని, బెల్ట్లు మొదలుకొని అన్నిటి మీద కూడా వాళ్ళ యొక్క పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చారు, ధనాన్ని వృధా చేశారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఎంతో అందరికీ కూడా ఇన్స్పిరేషనల్ గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్కూల్ కిడ్స్, మధ్యాహ్న భోజన పథకం వచ్చి డొక్కా సీతమ్మ గారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అని,
అంటే స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గడిచిన అకాడమిక్ ఇయర్కి ఈ అకాడమిక్ ఇయర్ కూడా మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఇంటేక్ రేట్ పెరుగుతా ఉంది అధ్యక్ష. మన వాళ్ళు అంటున్నట్లుగా రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ కి రికమెండేషన్ లెటర్స్ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు ఇచ్చే రోజులు కూడా రాబోతున్నట్లు సంపూర్ణమైన విశ్వాసం కనబడతా ఉంది అధ్యక్ష.